పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమోగుతుంది. కార్తీక మాసం చివరి సోమవారం పంచారామ క్షేత్రం పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం నుండి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. క్షేత్రాలలో ప్రసిద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఇప్పటికే కూడా కార్తీక మాసం 4వ సోమవారం, ఇటు కార్తీక మాసం ఈ సంవత్సరంలో శివవారం కూడా కావడంతో అదేవిధంగా ఇటు స్వామివారిని దర్శించుకోవడం కోసం ఇప్పటికే భక్తులు అయితే ఇటు దీపాలను కూడా వెలిగించి స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లో వేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇప్పుడు మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయన అడిగి ఈ కార్తీక మాసం ఒక విశిష్టత ఏంటనేది ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఇక్కడ కార్తీక మాసం ఇప్పుడు చివరకు వచ్చింది. ఇది 4వ సోమవారం. ఈ కార్తీక మాసం ఈ సంవత్సరం ఇదే లాస్ట్ సోమవారం కూడా. ఇప్పుడు స్వామివారికి తెల్లవారుజాము నుంచి మీరు ఏ అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు? శ్రీ గురుభ్యో నమః. పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం, ఈ సోమవారం తెల్లవారుజామున 3:30 దగ్గర నుంచి స్వామివారి దర్శనం కోసం అని చెప్పేసిన భక్తులు బారులు తీరి ఉన్నారు. తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి స్వామివారికి దర్శనం కోసం చెప్పేసి వచ్చేటువంటి భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. 4:30 దగ్గర నుంచి స్వామివారి అభిషేకాలు చేసినటువంటి భక్తులందరూ కూడా అభిషేకాలు చేసుకుని అభిషేక మండపంలో మహాన్యాసం చెప్పుకుని స్వామివారి దర్శనం కోసం చెప్పేసి లోపలికి వస్తున్నారు. అలాగే ఇటువైపు ఫ్రీ దర్శనం, 50 రూపాయల దర్శనం చేసుకునేటువంటి భక్తులందరూ కూడా ఇటువైపు నుంచి వస్తున్నారు. స్వామివారికి ఫ్రీ దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు నిత్యం వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని తాత్కాలికంగా స్వామివారిని ఉచిత దర్శనం చేసుకుంటున్నారు. అలాగే ఈ రోజు అందరూ కూడా భక్తులందరూ కూడా ఆఖరి సోమవారం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఎటువంటి కష్టము కలగకుండా ఉండవని చెప్పేసి స్వామివారిని కోరుకుంటూ దీపారాధన కార్యక్రమాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వర్తించుకుంటూ ఉన్నారు. అలాగే ఈ రోజు స్వామివారికి ఆఖరి సోమవారం కావున భక్తులందరూ కూడా త్రయోదశి సోమవారం రావడం చాలా విశేషమైనటువంటి రోజు. చాలా పర్వదినాల్లో త్రయోదశి సోమవారం పర్వదినం అనేటువంటిది చాలా విశేషంగా వస్తూ ఉంటుంది. అరుదుగా వచ్చేటువంటి సోమవారం, అది కూడా కార్తీక మాసంలో వచ్చేటువంటి అరుదైనటువంటి రోజున భక్తులు స్వామివారిని విరివిగా వచ్చి దర్శనం చేసుకుని ఈ ప్రాంతంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి దర్శనం కోసం అని చెప్పేసి భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారు. స్వామివారి వారికి కూడా అనుగ్రహాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే స్వామివారికి జరిపించేటువంటి అభిషేకాది కార్యక్రమాల్లో ఏకాదశ రుద్రాభిషేకాలు, ఏకవార రుద్రాభిషేకాలు, కాటకాభిషేకాలు, పాశుపతాభిషేకాలు, వివిధ రకాలైనటువంటి అభిషేకాలు మనకి ప్రకరణగా చెప్పబడింది. ఆ ప్రకరణలో చెప్పబడినటువంటి వివిధ రకాలైనటువంటి అభిషేకాలన్నింటినీ కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో చేయించుకోవటం అనేటువంటిది మనకి సాంప్రదాయంగా వచ్చేటువంటి విషయం. దీనికి ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ఇష్టమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకి పురాణాల ద్వారా తెలిసేటువంటి విషయం. అవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా నిర్వర్తించుకుంటూ స్వామివారికి అపారమైనటువంటి కృపా కటాక్షాలను పొందాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శిరోభాగంగా ఇక్కడ స్వామివారిని పిలువబడుతుంది. అది ఇక్కడ ఒక స్థల పురాణం ఏ విధంగా ఉందంటారు? మనకి పంచారామ క్షేత్రాలు అని చెప్పేసి శివుని యొక్క ఆత్మలింగ భాగాలు. తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు కుమారస్వామి వారి కోసం తపస్సు చేసి శివుడి దగ్గర ఉండేటువంటి ఆత్మలింగాన్ని వరంగా అడిగి తీసుకున్నట్ట. ఈ వరగర్వం చేత దేవతలందరినీ కూడా విపరీతంగా బాధలు పెడుతుంటే కుమారస్వామి వారు జన్మించి తారకాసుడితో యుద్ధం చేసి తారకాసుడి హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని భిన్నం చేసి తారకాసుని సంహారం చేయడం జరిగిందిరా. అలా జరిగినప్పుడు ఆత్మలింగం 5 భాగాలు 5 చోట్ల 5 లింగాలుగా పడిందని చెప్పేసి మనకు పురాణాల ద్వారా తెలిసేటువంటి విషయం. దాంట్లో మొట్టమొదటి శిరస్సు భాగం ఇక్కడ పడినటువంటి స్వరూపంగా మనకి తెలియబడుతుంది. స్వామివారికి జటాజూటము, త్రినేత్రము రెండూ కూడా స్పష్టంగా కనిపించేటువంటి కారణం చేత ఈ జటాజూటం అనేటువంటిది శివుని యొక్క శిరస్సు మీద ఉంటుంది. త్రినేత్రం అంటే కూడా స్వామివారి యొక్క 3 కన్నుల్లో ఒక భాగంగా మనకి చెప్పబడుతున్నారు. కాబట్టి మనకి శిరోభాగంగా స్వామివారు పిలువబడుతున్నారని చెప్పేసి స్పష్టంగా చెప్పబడుతుంది. ఇలాగ స్వామివారి యొక్క శిరస్సు భాగం ఇది. 2 అమరావతి బాహుభాగం, 3 ద్రాక్షారం మొండ భాగం, 4 భీమవరం బుధర భాగం, 5 సామర్లకోట పాద భాగంగా మనకి పిలువబడుతున్నారు. పంచ ఆరామాలు పంచారామ క్షేత్రాలుగా మనకు పిలువబడుతున్నాయి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఇప్పటికే భక్తులు ఇటు తెల్లవారుజాము నుంచి కూడా దీపారాధన చేసి ఇక్కడ స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లు వేసుకున్న పరిస్థితి. అదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా ఇక్కడ వచ్చి భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా కల్పించామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్.